పోసాని కృష్ణమురళి గారు రాజంపేట జైల్లో వెళ్ళిన వెంటనే అబ్బా నొప్పి, అమ్మా నొప్పి, అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, కడుపులో నొప్పి, వెనక నొప్పి, గుండె నొప్పి, వెంట్రుక నొప్పి అని రకరకాల నొప్పులు చెప్పి సరే ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. నొప్పులు చెప్పడంతో ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత వైద్య పరీక్షలన్నీ చేశారు. వైద్య పరీక్షలన్నీ చేసిన తర్వాత ఎక్కడ ఏ నొప్పి లేదని తేలవటంతో ఒరే సినిమాల్లోనే నటించండి రా బాబు, ఇక్కడ కూడా నటిస్తే ఎట్రా నాయన అని మరలా తీసుకెళ్ళి రాజంపేట జైల్లో కూర్చోబెట్టడం జరిగింది. ఒక్కరోజు జైలుకి వెళితేనే ఇన్ని నొప్పులు వస్తే అసభ్యకరంగా అత్యంత దుర్మార్గంగా అనకూడనటువంటి మాటలతో వ్యక్తులని, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులని, చిన్న పిల్లలని కూడా లేకుండా పిల్లలను సైతం అవమానించినటువంటి వ్యక్తులకి మరి వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది, ఎంత నొప్పిగా ఉంటుంది. ఒకరోజు లేని నొప్పికే నీకింత నొప్పి ఉంటే, లేని నొప్పికే నీకింత నొప్పిగా నువ్వు ఫీల్ అయితే నువ్వు అన్ని మాటలు అంటే అవతల వ్యక్తులకి ఎంత నొప్పి ఉంటుంది. ఆ చిన్నపాటి స్పృహని ఎలా మిస్ అయిపోయావు? మరి ఆ మిస్ అవటంతో నీకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది కదా. అమ్మో నొప్పి, అయ్యో నొప్పి, అమ్మో నొప్పి, అయ్యో నొప్పి అని అంటే నొప్పి లేదు బొప్పి లేదు అని పోలీసులు వైద్యులు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో తేలిందని పోలీసులు తెలియజేశారు. ఒకసారి ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ బయట ఉన్నట్లుంది, వెంకటేశ్వర గారు బయట ఒకసారి ప్లీజ్. దానికి సంబంధించి రాజంపేట ప్రభుత్వ హాస్పిటల్లో చేర్చి అక్కడి నుంచి ఇక్కడికి కడప కిమ్స్ హాస్పిటల్ నందు వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, అతనికి కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది. కాబట్టి అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, పూర్తి ఫిట్ గా ఉన్నాడు ఆరోగ్యంగా. ఏదో రకంగా నాటకం ఆడి అంటే హాస్పిటల్లో చేరాలని, రాజంపేట కాకుండా కడప జైలుకి వెళ్తే అందరూ మన వాళ్ళే ఉంటారు అందులో అని ప్లాన్ అని చెప్పని సరే కడపకి వెళ్ళితే జైలు లోపల వేసిన తర్వాత మన ఏం తన అదేలే ఓకే అక్కడైతే సపోర్టర్స్ ఉంటారు కదా. అదే అదే ఏదన్నా కానీ తత్వం బోధపడినట్లుంది కొద్దిగా. ఇది కూడా బెయిల్ రాకుండా ఉండటానికి ఇది కూడా రేపు కారణమైద్ది. లేని నొప్పిని, లేని సమస్యని సృష్టించి ఇటు వైద్య బృందాన్ని, ఇటు పోలీసులను తప్పుదోవ పట్టించి, జైలు సిబ్బందిని తప్పుదోవ పట్టించి ఆసుపత్రికి వెళ్ళి చివరికి ఏమీ లేదని నిర్ధారణతో మళ్ళీ వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో రేపు బెయిల్ కూడా ఇచ్చేటప్పుడు చెప్తారు, ఏమండి ఇది నా లేని నొప్పినే ఒక నొప్పిగా సృష్టించి ఇట్లా మమ్మల్ని అందరినీ ఇచ్చేసారు కాబట్టి ఇట్లాంటి వ్యక్తికి బెయిల్ ఇవ్వద్దు, రేపు బెయిల్ ఇస్తే ఇంకొన్ని నాటకాలు ఆడతాడు, ఎన్నెన్ని డ్రామాలు చేస్తారో తెలియదు, కావున ఇతను ఇక్కడే లోపల ఉంచండి అని చెప్పి రిక్వెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. అతను లోపల ఉండటమే శ్రేయస్కరం. అతను బయటకు వస్తే సమాజం చెడిపోతుంది. సమాజాన్ని ఒక రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్లే విషయంలో అతను ఒక దుర్మార్గమైనటువంటి మాటలతో వ్యవహరిస్తాడు. కాబట్టి అతను లోపల ఉండటమే శ్రేయస్కరం. అయితే అక్కడ నిన్నటి నుంచి రాజా అంటలేదట, నిన్నటి నుంచి నేను ఎప్పుడైతే వాపు వచ్చిందో మార్పు వచ్చింది, తర్వాత వాపు వచ్చింది, వాపుతో మార్పు వచ్చింది. ఆ వాపుతో వచ్చినటువంటి మార్పుతో రాజా రాజా అని అంటలేదట. ఇక వాళ్ళు చెప్పినట్టుగా మీరు ఎట్లా చెబితే అట్లా కూర్చోమంటే కూర్చుంటానంట, నుంచోమంటే నుంచుంటానంట. ఇక నిన్న చూసి ఈరోజు ఉదయాన్నే మొదలు పెట్టాడట. రాత్రి కొనుక్కున్నారు కదా, అమ్మో నొప్పి, అయ్యో నొప్పి అని. చివరికి నొప్పి లేదు, ఇప్పి లేదు. సరే ఏదన్నా కానీ సరే